పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అవుగాని గీ కూరగాయలు కొనే బదులు గింత తొక్కేసుకోనో లేకపోతే కారం వేసుకోనో తిన్నదినా ఏమున్నది కదా. టమాటా 100 రూపాయల కిలోనట. మరి ఆనలు మంచిగా పడి పంటలు మంచిగా ఎన్నడు వండుతాయో, గీ కూరగాయల ధరలు ఎన్నడు దిగుతాయో కానీ ఇక మనమైతే వార్తలు చెప్పుకుంటూ షురు చేసుకుందాం పాన్రి. కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు. రాను రాను తెలంగాణ పువ్వు పార్టీ ఒకప్పటి తెలంగాణ చెయ్యి పాట అవుతుంది కావచ్చు అనిపిస్తున్నది. గప్పట్ల చెయ్యి పార్టీల కదా ఎట్లా పంచాదులు అయ్యేటియో ఇప్పుడు పువ్వు పార్టీల గట్లయితున్నాయి పంచాదులు. మొన్నటి దాకా పెబ్బే పదవి గురించి పంచాదులు అయితే గాడ కిషన్ రెడ్డి సార్ను పెట్టిర్రు. ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ను కూడా మార్చి కొత్తోళ్ళ కోసం చూస్తున్నారు పెద్ద లీడర్లు. అయితే కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది పంచాది కారణం అన్నట్టు సన్మానాల పంచాదులు అవుతున్నాయట పువ్వు పార్టీల. మరి ఇక పంచాదుల సంగతి ఏందో పురాగరుచుకున్నదాం పాన్రి. నీ యవ్వ ఈ తాప జోరంటే పువ్వు పార్టీదే అనుకోవాలి. అటు ఏపీ ఇటు తెలంగాణల ఎవలనుకోనన్ని సీట్లు గెలిచి అందర్నీ పరేషాన్ చేసింది. 3 ఎమ్మెల్యేకెంచి 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది ఏపీల. తెలంగాణలో 4 ఎంపీ సీట్లకెంచి 8 ఎంపీ సీట్లు గెలిచింది పువ్వు పార్టీ. అయితే గా సంబురం కొన్నొద్దులు కూడా లేకుండా అవుతున్నదట పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు. తెలంగాణలో ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులైర్రు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న. ఇక ఎల్లుండి రాష్ట్రానికి అత్తున్నరు ఇల్లు. అయితే వీళ్ళిద్దరికి ఘనంగా సన్మానం చేయాలనే ఆలోచన చేసిండ్రు పువ్వు పార్టీ కార్యకర్తలు, లీడర్లు. అగ్గో గదే ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. అగో గాలిద్దరికి సన్మానం చేసుడేంది? మా లీడర్లకెందుకు చెయ్యరు? మా వాళ్ళు కూడా ఎంపీలుగా గెలిచిండ్రు, ఆళ్ళీ తాప కేంద్ర మంత్రులయ్యర్రు, అటెన్కాల మా వాళ్ళు అవుతారు కావచ్చు. రాష్ట్రంలో 8 సీట్లు గెలిచినామని యాది మరవద్దు కదా. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళను తక్కువ చూసుడేంది? చేస్తే ఎంపీలుగా గెలిచిన 8 మందికి సన్మానం చెయ్యాలే, లేకపోతే లేనే లేదు అని గరం గరం ఉన్నారట తతిమా 6 ఎంపీల బలగం. మా లీడర్ ఏమన్నా తక్కువనా అంటే మా లీడర్ ఏమన్నా తక్కువనా అని కయ్యానికి దిగేతందుకు కూడా తయ్యారుగా ఉన్నారట. మల్కాజ్గిరికెంచి ఈటల సారు 3 లక్షల మీదనే మెజారిటీ తోటి గెలిచిండు. అరవింద్ అన్న కూడా 2వ మల్క ఎంపీగా గెలిచిండు. ఇట్లా పువ్వు పార్టీలో గెలిచిన అందరికి సన్మానాలు చేస్తేనే మంచిగుంటది గాని సెంట్రల్ పదవచ్చినోళ్లను పెద్దగా చూసి రాష్ట్రంలో ఎంపీగున్నోళ్లను తక్కువ చూసుడు పార్టీకైతే మంచిది కాదు అని కార్యకర్తలతోటి పాటు తతిమా ఎంపీలు కూడా అనుకుంటున్నారట. మరి చూడాలే అందరికి సన్మానం చేస్తారో లేకపోతే కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్నకే సన్మానం చేసి ఇప్పటికున్న పంచాదుల్లా ఇంకో కొత్త పంచాది తయారు చేసుకుంటారో పువ్వు పార్టీ లీడర్లు. మొగుల్ మీదికెంచి వానొచ్చి రోడ్ల మీద నీళ్ళాగుతాయి గాని అమరావతిలనైతే మొగుల్ మీదికెంచి పూల వాన గిట్ల పడ్డదాయింది అన్నట్టే అయినాయి రోడ్లు మొత్తం నల్లగా కాకుండా పసుపు పచ్చ రంగుతోటి నిండిపోయింది. గెలిచిన తర్వాత చిన్న ముఖ్యమంత్రి హోదాలో తొల్సూరి మల్క ఏపీ సచివాలయానికి వచ్చిండు జనసేనాని పవన్ సారు. ఇక సార్ వచ్చేటప్పుడు అమరావతి రైతుల సంబరం నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే మస్తు మంచిగా ఉంటుంది. చూసిరాపోరు 3 టన్నుల పూలతోటి పవన్ సార్ మీద పూలవాన గురిపిచ్చిర్రు అమరావతి రైతులు. కూటమి గెలిచి చిన్న ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం రాజధానికి వచ్చిండు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. కూటమి అధికారంలోకి వచ్చుట్ల పవన్ సారే మేను. కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టే ఏపీకి అమరావతి రాజధాని అయింది. లేకపోతే మళ్ళా పంకపాటి గెలిస్తే అమరావతిని ఆగం చేసేటోళ్ళు పంకపాటోళ్ళు. గందుకే కూటమి సర్కార్ వచ్చేటందుకు బగ్గ పనిచేసిన పవన్ సార్ మీద పాయిరాన్ని గిట్ల చూపెట్టుకున్నారు అమరావతి రైతులు. ఎలక్షన్ ప్రచారంలో కదా ర్యాలీ అయినట్టే అయింది. ఇయాల సచివాలయం దాకా పెద్ద ర్యాలీతోటి పోయిండు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. తొవ్వంతా పూలతోటి ఫోటోలతోటి పోటీ పడ్డరు జన సైనికులు, సైకిల్ పార్టీ కార్యకర్తలు, అమరావతి రైతులు. ఎవ్వలకు కాదనకుంటా లేదనకుంటా అడిగినోళ్ళందరికీ సెల్ఫీలు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా దండలు పెట్టుకుంటా పోయిండు పవన్ సారు. ఇక సచివాలయంకు పోయిన పవన్ సారు రేపటికెంచి కూసుండబోయే అర్రం చూసుకున్నాడు. ఇక దానికంటే ముందుగల ముఖ్యమంత్రి బాబు సార్ను కలిసిండు సచివాలయంలా. ఇన్నొద్దుల రాజకీయంలో శానా పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు బాబుసారు గాని ఎవల మీద చూపెట్టనంత పాయిరం పవన్ సార్ మీద చూపిస్తున్నాడు. గీతాప పదవులు ఇచ్చుకుంటనే కాదు పవన్ సారుకు భద్రత కూడా పెంచిండు బాబుసారు. Y+ సెక్యూరిటీ తోటి పాటు బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఇచ్చిర్రు. రేపు చిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న పవన్ సారు ముంగట ఎసుంటి పనులు చేస్తాడో, జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకుంటాడో చూడాలే. ఏపీలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? బాబు సారు. హోంమంత్రి ఎవరు? వంగలపూడి అనితక్క. పైసల మంత్రి ఎవరు? పయ్యావుల కేశవ్ సారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు? నాదెండ్ల మనోహర్ సారు అని చెప్తారు కదా.
కానీ కాదు, ఏపీ హోంమంత్రి తానేటి వనితక్క, పైసల మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సారు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సారు. అగ్గో గాళ్ళంతా పంకపాటోళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళ సర్కారే లేదు కదా అని అంటారా? మరి గదే మ్యాజిక్. గీ ముచ్చట చూస్తే ఇదేందయ్యో ఇది అని కళ్ళు బయర్లు కమ్ముతాయి మీకు. అగ్గ చూస్తున్నారులా, పదవులు పోయినా కూడా పేర్ల కింద మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ అని ఎట్లా పెట్టుకున్నారో పంకపార్టీ లీడర్లు. సోషల్ మీడియా అకౌంట్లలో ఇంకా మార్చుకోకుండా అట్లనే పెట్టుకున్నారు పంకపార్టీలో ఓడిపోయిన లీడర్లు. తానేటి వనితక్క ట్విట్టర్ అకౌంట్ల చూడుండ్రి, పాత హోమ్ మినిస్టర్ అని మార్చకుండా ఇంకా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అనే పెట్టుకున్నది. మరి ఈమె మినిస్టర్ అయితే వంగలపూడి అనితక్కేవలో. ఇక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సారేమో డోన్ ఎమ్మెల్యే పైసల మంత్రి అనే పెట్టుకున్నాడు. మరి గీనె పైసల మంత్రి అయితే పయ్యవుల కేశవ్ సారు ఏ మంత్రో గీనకే తెలవాలే. ఇప్పుడు డోన్ ఎమ్మెల్యే కూడా బుగ్గన సారు కాదు, సైకిల్ పార్టీకెంచి గెలిచిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సారు. అటు ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మంత్రి పదవి లేకపోయినా సోషల్ మీడియాలనైతే ఇంకా గా పదవులనే పెట్టుకున్నాడు బుగ్గన సారు. కారుమూరి నాగేశ్వరరావు సార్ సంగతి కూడా గిట్లనే ఉన్నది. తణుకు ఎమ్మెల్యే మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అని పెట్టుకున్నాడు అకౌంట్ల. ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే సైకిల్ పార్టీ అరిమిల్లి రాధాకృష్ణ సారు, సివిల్ సప్లైస్ మంత్రేమో నాదెండ్ల మనోహర్ సారు. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి అని పేరును అట్లనే పెట్టుకున్నాడు జోగి రమేష్ అన్న. మరి గీనే గా శాఖకు మంత్రి అయితే కొలుసు పార్థసారథి సారు ఏ శాఖకు మంత్రో జోగి రమేష్ అన్నకే తెలవాలి. మరి బాబు సారు సీక్రెట్ గా గీ శాఖనిచ్చిండా జోగి రమేష్ అన్నకు? ఇక భీమిలి టికెటే కావాలి అని పట్టుబట్టి మరి బాబు సారు నొప్పిచ్చి గా టికెట్ మీదనే గెలిచింది గంటా శ్రీనివాస్ సారు. కానీ భీమిలి ఎమ్మెల్యే అని అవంతి శ్రీనివాస్ సారు ఇంకా అట్లనే పెట్టుకున్నాడు సోషల్ మీడియా అకౌంట్ల. గీతాప విశాఖపట్నం ఎంపీగా గెలిచింది బాలయ్య సారోళ్ళ చిన్నల్లుడు భరత్ అన్న. కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విశాఖపట్నం అని అట్లనే పెట్టుకున్నాడు పంకపాటి ఎంవివి సత్యనారాయణ. గడికోట శ్రీకాంత్ అన్న కథ కూడా గట్లనే ఉన్నది. రాయచోటి ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో అట్లనే పెట్టుకున్నాడు. మరి దాన్ని ఎప్పుడు మార్చుకుంటాడో గాని ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే అయితే సైకిల్ పార్టీకెంచి గెలిచిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. అధికారం ఉన్నా లేకపోయినా మాదే అధికారం అని అనుకొని ఇంకా పదవుల పేర్లను అట్లనే ఉంచుకున్నారో, లేకపోతే జనాలు ఎట్లయినా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అని పిలువరు కదా, మనమన్నా పిలుచుకుందాం అని గిట్లా ఫీల్ అయ్యి సోషల్ మీడియాల పదవుల పక్కన పాత అని రాసుకోలేదో గీ పంకపాటి లీడర్లు గాని గిట్లా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి. మరి ఇవి ఎవరు మెయింటైన్ చేస్తున్నారో అకౌంట్లు గాని జల్దిన మార్చుర్రి నాయన. జనాల బతుకుల్ని ఎట్లయినా మార్చలేదు, కనీసం జల్దిన అకౌంట్ల పదవుల పేర్లైనా మార్చుకున్నారు అనే పేరన్ను ఉంటది. లేకపోతే అటు జనాల బతుకులు మార్చుడు ఆలస్యమే, అకౌంట్ల పేర్లు మార్చుడు కూడా ఆలస్యమేనా అని కారడ్డలాడతారు పబ్లిక్. అటెన్కాల మీ ఇష్టం, ఇక మీ మంచి కోసమే చెప్తున్నాం, ఏమంటున్నాం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరి ఇయ్యాలేం పంచాదు ముంగటేసుకున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? నమస్తే. నమస్తే నమస్తే, బాయనా? లేవురా లేవు. ఎవరురా నువ్వు? వాళ్ళైతే నీకేంది? ఎవరైతే నీకేందా? నేను అవు పడంగా లేచి నాకు నమస్తే పెట్టావా రా హౌదే? నువ్వెంత నీ బతికెంతరా? నమస్తే పెట్టావా? పెట్టు నమస్తే పెట్టు. నమస్తే పెట్టరా అంటున్నావు. నమస్తే పెట్టు. ఉడుక ఏడికాడికి పాలుగా చీరుతా. చేతులు కట్టుకో, చేతులు కట్టుకోరా. అంతే బొత్త వాళ్ళగా ఏమనుకుంటానేమో. ఓ నీ బల్బు కగ్గిదాలుగా అలక తక్కువ ముసలోడా, గాన్న నమస్తే పెట్టకుండా గట్ల కొడతావేమే? నీకు తలకాయ తిక్కనా ఏంది? కొవ్వు గరగాలే కొడుక. నేను అవు పడితే నమస్తే పెట్టవారా నువ్వు? నేను తొవ్వ పొంచి తను నడుచుకుంటా అంటే అవు పడంగానే వంగి నమస్తే పెట్టాలి ఏమనుకుంటాడమేమో. నేను అవు పడితే కుర్చీ తీసుకొచ్చేయాలి. ఇడయి కుర్చీ అయ్యి ఏమనుకుంటానవరా? నేనంటే ఏమనుకుంటానవరా నువ్వు? గుద్దుతో గుడపిత్తు బలిగాడు వాళ్ళగా ఏమనుకుంటున్నామేమో. అంతేగా. ఓ నీ అన్నాలని కగ్గిదాలుగా ముసలోడా, వాళ్ళ ఇంట్లోకి పోతే కుర్చీ వేయకుండా అడగాలే గాని దాన్ని అడి బజార్లో కుర్చీ తెచ్చి ఎట్లా వేయమంటున్నావే? వెయ్యాలే. నేనంటే ఎవరనుకున్నాడు వీడు? ఎవల్వయ్యా నువ్వు? మైసూర్ మహారాజు మనవన్వా? తిప్పి కొడితే తుప్పిర్తాలకాయ రాములువి. ఏంది నీ గొప్ప? ఏందే ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఓ 10 ఏళ్ళ కుర్చీలో కూర్చొని వార్తలు చదవాలని ఉన్నదా లేదా నీకు?
నేను ముచ్చట వాడి నీ గురించి మర్చిపోయినా లేవు ఆ కుర్చీంత లేవు లేచి నాకు వంగి వంగితే నమస్తే పెట్టు లేకుంటే అమ్మా ఏయ్ ఓవర్ యాక్షన్ చేయకరా. నేను లేచి నమస్తే పెట్టుడా అవుతుందో లేకపోతే గిసుంటి బట్టె వాస్ పనులు చేస్తున్నావని నీ గురించి ఈ వార్తలలో చెప్పి జైలకు నూకిచ్చుడా అవుతుందో తెలుస్తుంది గాని ఏంది నన్ను జైలకు నూకిపిస్తావు నా మెడల ఏ రంగు తువ్వాలున్నదో చూస్తానవా నా నుదుట ఏ రంగు బొట్టున్నదో చూస్తానవా ఇవి కనిపించిందంటే ఎవ్వరైనా అయితే చేతులు కట్టుకొని గజ గజ వణుక్కుంటా నమస్తే పెట్టాలి అవసరమైతే శాబొట్టు తీసుకొచ్చి కూడా మర్యాద చేయాలి ఎరికేనా ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? ఏంది నువ్వు కప్పుకున్న పసుపు కండువని చూసి పసుపు బొట్టును చూసి గుజు 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 అనుకుంటే మర్యాదలు చేయాలనా ఎందుకు ఎందుకా దీనికి మన అచ్చన చెప్పిన ముచ్చట ఏందో తెలియనట్టున్నది ఆ వీడియో అన్న చూపించరు దానికి ఓ ఎడిటర్ అన్న ఆ వీడియో చూపించాయకు. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్నవానే మా అచ్చన్న ఏం చెప్పిండో నేను పసుపు కండువా కప్పుకొని పసుపు బొట్టు పెట్టుకొని తొవ్వ పొంచి నడుచుకుంటా అంటే నన్ను చూసి వీడు నమస్తే పెట్టాడా అని పెట్టవారా కొడుక ఇంకో పారి కనుక నేను ఇటు మొక్క నచ్చినప్పుడు నాకు నమస్తే పెట్టకపోయినావు అనుకో వంగి వంగి సీరి చింత కడతాయో అనుకుంటానేమో అబ్బా ఏం చేస్త్రీ మంత్రి అచ్చెన్నాయుడు సార్ ఏ తరీకలా చెప్పిండో గాని నువ్వు చేస్తున్న బిల్డప్ మాత్రం మంచిగా లేదు ముసలోడా. ఇట్లా ఏడవాడితే ఆడ రూబాబు చూపిస్తే నీ దౌడలు దగ్గరకు వస్తారు. సార్ చెప్పింది ఇన్నొద్దు లెక్క ఉండదు, పోలీసులు కూడా మీకు మంచిగా చూసుకుంటారు అని చెప్పిండు. నువ్వు లత్కోర్ పనులు వేసుకుంటా పసుపు కండు మెడలు వేసుకొని తిరిగినంత మాత్రాన నీకు నమస్తే పెట్టాలనా ముసలోడా? పెట్టాలే మరి. మా మెడలు వేసుకున్న పసుపు కండువ పవర్ అసొంచిది. మాదే రాజ్యం, మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే న్యాయం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. గీసుంటి నోటి దురుసు మాటలు మాట్లాడుకుంటా తల పొగురు పనులు చేసిండ్లనే పాత సర్కారును పక్కకు పెట్టిండ్లు ప్రజలు. మీకు కూడా అసంటి గతి పట్టకుండా చూసుకోండి మరి. దేశ దానికి ఇంకా 5 ఏళ్ల కాలం ఉన్నదే కంతిరి ముఖం దాన. ఇన్ని రోజుల కానుంచి మా పసుపు తమ్ములను ఏ అధికారులు పట్టించుకోలేదు, ఏ పోలీసు వాళ్ళు లెక్క చేయలేదు. అందుకే మా అచ్చన్న ఈ పసుపు బిల్ల సిద్ధాంతాన్ని పట్టుకరాబోతున్నాడు. అట్లా కూడా ఏ అధికారైనా మమ్మల్ని లెక్క చేయలేదు అనుకో, ఆ తర్వాత ఉంటదిగా రచ్చ రంబోల సుద్దు. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఏం జరుగుతుంది? ఏం చేస్తారు మీరు? లంగా లత్కోర్ పనులు వేసి కూడా పసుపు బిల్లలు పెట్టుకొని పోతే మీకు సలాం కొట్టి షాయ్యాలి నా పెద్ద మనిషి. ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టం ఉన్నట్టు మెదులుతామంటే ఎవరు చూసుకుంటూ ఊకోరు. గద్దెలుసుకోండి ముందు. తెలుసుకున్నాం కాబట్టి ఈ పసుపు బిల్ల సిద్ధాంతాన్ని పట్టుకచ్చుకుంటాను. ఇది మా రాజ్యం, ఇది మా ప్రభుత్వం. నేను చెప్పినట్టే చెయ్యాలి, మాకు సలాం కొట్టాలి. మరి లేకపోతే అరే నీయమ్మ మళ్ళా గట్లనే మాట్లాడతామేమే? అధికారులు తప్పు చేస్తే మీరు సరిదిద్దాల్సింది పోయి మీరే తప్పు చేసి పసుపు బిల్ల పెట్టుకుంటే పావనం అయిపోతారానే? అవును, పోయిన సర్కార్ల రోడ్ల కోసం ఏడ్చినాం, మా రాజధాని ఏదని అమరావతి కోసం ఏడ్చినాం. చదువుకున్న పొల్లగాండ్లు కొలువుల కోసానికి పక్క రాష్ట్రాలకు పోతంటే కన్నోళ్ళ కడుపు కోసానికి ఏడ్చినాం. ఇప్పుడు సర్కారు మారింది. దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా మా మీద కేసులు పెట్టాలని చూసినా మా జేబుకు పసుపు బిల్ల ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతే పూటకో కొలువు ఊసిపోతది. అమ్మ నాయనో, మా ముసలోనికి అచ్చెన్నాయుడు సార్ చెప్పిన ముచ్చట్లు పీక లోతు దాకా సోచుకపోయినట్టున్నాయి. ఇక నిన్నేమనే తట్టు లేదు కానీ నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఏ పిల్లలు మంచిగా నూర్రి. మన ఊళ్ళో ఏ సర్పంచ్ అయినా ఉండనియ్యిర్రి, ఏ అధికారి అయినా ఉండనియ్యిర్రి. పసుపు బిల్ల పెట్టుకొని మన కార్యకర్త ఎవ్వరు ఎదురైనా కూడా వాళ్ళకు నమస్తే పెట్టాలి. పసుపు కండువా కప్పుకొని ఏ వ్యక్తి పోయినా కూడా ఆ అధికారి పని చేసి పెట్టాలి. అర్థమైందా తాత? అధికారి సర్పంచ్ పసుపు బిల్ల పెట్టుకుంటేనే వాళ్ళకు కూడా మనం నమస్తే పెట్టాలి. మనం పరంపరం రా పిల్లగాలి. సరే మీరు పరంపరమే గాని అవు గటెవలో అత్తాన్లు నీ ఒళ్ళు పొరక కాకుండా చూసుకో మరి. అవ్వ కొడుకు వీడు మందకు బాగానే పెడేసుకుని వస్తాను కదా. నమస్తే సార్.
చూసినారుల్లా మంత్రి అచ్చెన్నాయుడు సారు గట్ల మాట్లాడే వరకు మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టే ధీమాతోనున్నారట మా తాత సుంటి కొందరు సైకిల్ కార్యకర్తలు. అయ్యా ఏపీ మంత్రులు కార్యకర్తలను రెచ్చగొట్టేటట్టు మైకుల ముంగట మాట్లాడి పంకపాటోలు చేసిన తప్పే మళ్ళా మీరు చేశారు. పంతాలు పంచాదులకు పోకుండా జర ఏపీని అభివృద్ధి చేసే పనిలో పడుండని అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు సారు మాటలిన్నోళ్ళు. చూడాలి మరి ముంగట ఏపీల కూటమి లీడర్ల ఏలుబడి ఎట్లుంటుందో. ఇంకా ఈ ముచ్చట్లతో పాటు లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారుగా. ఏపీ నీళ్ల మంత్రి నిమ్మల రామనాయుడు సార్ను చూసిండ్రా చేతుల పారబట్టుకొని మేస్త్రి అవతారం ఎత్తిండు. ఇక అంతకు మొదలు అంబేద్కర్ జగ్జీవన్ సారు విగ్రహాలకు పూలదండలేసి నివాళులు అర్పించిండు. అటెన్కల సిమెంటు ఇసుక కంకరను సారే పారతోని కలిపి మాల్ రెడీ చేసిండు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యపేటలో కానొచ్చింది ఇది. అయితే సారు సొంత పైసలతోని గిడున్న అంబేద్కర్ జగ్జీవన్ సార్ల పేరు మీద షెల్టర్లు కడుతున్నాడట. గందుకే ఆడున్నోళ్లతోని కలిసి పిల్లర్లేసి పనులు షురువు చేసిండు. సార్కు గిసొంటి పనులు కొత్తేం కాదు, అంతకు మొదలు కూడా కూలోళ్లతోని కలిసి బగ్గనే పనులు చేసిండు. ఎలక్షన్ ప్రచారం అప్పుడు నియోజకవర్గంలో సైకిల్ మీద దిరుక్కుంటా బగ్గనే ప్రచారం చేసిండు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు సారు సామాన్య పబ్లిక్ కు అందుబాటులో ఉండుకుంటా వాళ్ళ తిప్పలను అరుచుకుంటున్నాడు. కాబట్టికే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టుడే కాదు, ఏకంగా ఇప్పుడు నీళ్ల మంత్రి కూడా అయ్యిండు. మంత్రినని గర్వం సుతం లేకుండా సింపుల్ గా కూలి పనులు చేసిన గీనను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఏపీలున్న అందరు లీడర్లు మంత్రులు కూడా గీన లెక్కనే పనులు చేసి ఏపీని జల్దిన అభివృద్ధి చేయాలని అనవట్టిండ్రు చాలా మంది. గిది చూసినోళ్ళు గీ షెల్టర్లు కట్టినట్టే జల్దిన పోలవరం ప్రాజెక్టును కట్టి రైతులకు అందియాలని అనవట్టిండ్రు కొందరు పబ్లిక్. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లో ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.